ఒకప్పుడు రోడ్డు పక్కన బండి దగ్గరికెళ్ళి టిఫిన్ చేస్తే మనకి ఎంత కావాలో అంతే తింటాం. ఇప్పుడు ఒక ప్లేట్ పునుగంటే 4 నాకు 2 లేదా ఒక పునుగెయ్యి అని అడుగుతాం. 3 ఇడ్లీ ఒక ప్లేట్ అంటే నాకు 2 ఇడ్లీ చాలన్నా, ఒక ఇడ్లీ ఒక పునుగెయ్యి ఇట్లాగ మాట్లాడుకుంటాం. మనం ఆ రేట్‌లోనే అవసరమైతే ఒక రూపాయి, రూ. 10 ఎక్కువ తీసుకుంటాడు. లెక్క కరెక్ట్‌గా గానప్పుడు ఎందుకు 33 పైసలో, 39 పైసలో ఇట్లా వచ్చినప్పుడు. ఓ పావలా ఎక్కువ తీసుకుంటాడు. అంతకు మించి ఏమీ లేదు. అదే ఇప్పుడు స్విగ్గీలో, జొమాటోలో పెడితే మినిమమ్ ఎంతుండాలి? దాంతో పాటు మినిమమ్ ఛార్జ్ మస్ట్‌గా పడతది. అదే సందర్భంలో ఇలా 2 పునుగులు గావాలి, లేపోతే అర ఉప్మా గావాలి, లేకపోతే గనక సగం దోస కావాలంటే ఇవ్వడు వాడు. ఇట్లాగా అక్కడ మన చేత ఎక్కువ తినిపిస్తున్నారు, ఎక్కువ తాగిస్తున్నారు, ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నారు. కానీ మనకి బద్ధకం ఎక్కువైంది. ఆటిటి మీద ఆధారపడిపోతున్నాం. ఇది నంబర్ 1. అట్లాగే ఇప్పుడు 10 నిమిషాల్లో తీసుకొచ్చి ఇచ్చే ఇన్‌స్టామార్టోడి దగ్గర ఎదురుగుండా చిల్లర కొట్టుంటది. ఎళ్లి తీసుకోవడానికి ఒళ్ళు బద్ధకం లేకపోతే ఇగో క్లాష్. ఆర్డర్ ఆన్‌లైన్‌లో పెట్టి తెప్పించుకోవాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదేదో ర్యాపిడో మనకి తెలిసిన ఎక్కడో షాప్‌లో సరుకు కొని ర్యాపిడో ద్వారా అది ఇంటికి తెప్పించుకుంటాం. ఇదొక విచిత్రమైనటువంటి భ్రాంతుల ప్రపంచంలో బతుకుతున్నాం. ఇప్పుడు ఒక కొత్త స్టార్టప్ అట ఢిల్లీలో. గంటకి రూ. 149 అంట. ఇప్పుడు షాపింగ్ మాల్‌కెళ్ళి సరుకులు తీసుకొచ్చుకునేటప్పుడు అయన్నీ మోసుకురావడానికి ఇబ్బంది పడతారు గదా! ఒకేసారి మాల్‌లోకెళ్తే మొత్తం సరుకు తెచ్చుకోలేరు గదా! ఇప్పుడు ఏ రైల్వే స్టేషన్ ఏ ఎయిర్‌పోర్ట్‌లో అయితే గనక మూవింగ్ కార్ట్ ఉంటది. మనకి షాపింగ్ మాల్‌లో కూడా మాల్ లోపల ఉండదు. సూపర్ బజార్‌లో అయితే ఉంటది. మాల్‌లో అయితే ఒక షాప్‌లో ఉంటే రెండో షాప్‌కెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకెళ్తే కుదరదు గదా! ఇట్లాంటి మోసుకు రావడానికి గాను ఒక స్టార్టప్ అట. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఒక మనిషి పంపిస్తారట. ఆ షాపింగ్ మాల్స్ దగ్గరే ఉంటాడట. రూ. 149 ఇవ్వాలట ఒక గంటకి. మన ఎనకాలే మనం పట్టుకురమ్మన్నయన్ని పట్టుకొస్తాడు. తర్వాత మన కార్‌లో ఎక్కించిపోతాడు. గంట అయితే రూ. 149, 2 గంటలయితే గనక రూ. 300 ఇవ్వాలనమాట. ఇలాంటి కొత్త స్టార్టప్ వచ్చిందనమాట. బద్ధకం పెరిగే కొద్దీ రకరకాలు.